హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి ఏ తప్పు చేయలేదని చనిపోయే ముందు విక్కీకి నిజం చెప్పిన దివ్య తప్పు చేశానని కుమిలిపోతున్న విక్కీ నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు దివ్య చనిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మావతికి మురళికి మధ్య అక్రమ సంబంధం ఉందని విక్కీ అయితే నమ్ముతాడు. ఇక విక్కీ పద్మావతికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. పద్మావతి అయితే విక్కీ దగ్గరికి వెళ్ళి నేనే తప్పు చెయ్యలేదు, నన్ను క్షమించండి, నేనేమన్నా తప్పు చేస్తే మన కుటుంబం గురించి తీసుకునే నిర్ణయం బట్టే ఉంటుంది అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే ఇక నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు బుద్ధి రాదు, నీకు ఎప్పుడూ కూడా నేను ఒక్కటే మాట చెప్తాను, మా అక్క కంటే నాకు ఎక్కువ ఎవ్వరూ కాదని. కానీ మా అక్క తర్వాత, మా అమ్మ తర్వాత నిన్నే నేను అంతగా ప్రేమించింది. కానీ నా ప్రేమని నువ్వు నయవంచన చేశావు. ఈరోజు నీకు భర్తగా దగ్గరయ్యి జీవితాంతం సంతోషంగా ఉందామని అనుకున్నాను. కానీ నువ్వు ఇంతలోనే నీ బుద్ధిని చూపించావు, మళ్ళీ నీ పాత బుద్ధిని మళ్ళీ నువ్వు తీసుకొచ్చావు. ఏ తప్పు చేయలేదని చెప్తున్నావు, కానీ నువ్వు చేసిందల్లా తప్పే అని అంటూ విక్కీ అయితే పద్మావతిని తిడుతూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే మనసులో మీకు ఎలా చెప్పను సారు, ఆ నీచుడు మీ చెల్లి జీవితాన్ని అందరిలో పెడతానని నన్ను బెదిరిస్తున్నాడు. ఇక వాడు నా మీద చెయ్యి వేసి నాతో మాట్లాడుతూ ఉంటే నేను అప్పుడే ఈ పద్మావతి చచ్చిపోయింది. కానీ ఈ నిజం మీకు ఎలా చెప్పాలి అని పద్మావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఉదయం అవ్వంగానే లాయర్ అయితే ఇంటికి వస్తాడు. లాయర్ ఇంటికి రావడంతో ఒక్కసారే పద్మావతి అందరూ కూడా లాయర్ ఎందుకు వచ్చాడని షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక పద్మావతితో విక్కీ అంటూ ఉంటాడు, నీకు నాకు విడాకులు, అందుకని లాయర్ని పిలిపించాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి విక్కీ, పద్మావతి అంటే నీకు ఎంత ఇష్టం, అలాంటి పద్మావతికి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావని సీరియస్గా అడుగుతూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే విక్కీ అయితే అక్క, పద్మావతిని నేను భారీగా ఒప్పుకోలేకపోతున్నాను, ఎందుకు ఏంటి అనే విషయాలను నన్ను అడగకండి, అది పద్మావతికి తెలుసు, నాకు తెలుసు అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే పద్మావతి మౌనంగా ఉండిపోతుంది. ఏంటి పద్మావతి, మీరు కూడా అలా మౌనంగా ఉండిపోయారేంటి అని అరవింద్ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మావతి అయితే ఎవరి తలరాత ఎలా ఉంటే అదే జరుగుతుంది వదిన, ఎవరు తలరాతని మార్చలేరు కదా, ఆయన తీసుకున్న నిర్ణయం మరి ఎక్కడికి దారి తీస్తుందో చూద్దాం అని మీరు మాత్రం టెన్షన్ పడకండి అని అంటూ ఉంటుంది పద్మావతి. ఏంటి పద్మావతి, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే మురళి అయితే నేను ఆ దివ్య వీడియోని తీసి చాలా మంచి పని చేశాను, కానీ వీళ్ళ విడాకులు ఎందుకు తీసుకున్నారని గట్టిగా అరవింద్ అడిగితే పద్మావతి చెప్పేస్తుందా అని అంటూ ఇక మురళి అయితే కొంచెం టెన్షన్ పడుతున్నట్టే కనిపిస్తూ ఉంటాడు. తర్వాత ఇక దివ్య అయితే మురళితో చాలా క్లోజ్గా ఉంటుంది. అది చూసిన పద్మావతి అయితే ఇక దివ్య జీవితం ఇంకా అంతకు మించి ఏమీ జరగకూడదు అని అనుకుంటూ ఇక దివ్యకి నిజం చెప్పేస్తుంది పద్మావతి అయితే. అప్పుడే ఇక దివ్య పద్మావతిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే దివ్య అంటూ ఉంటుంది, మంచి వాళ్ళనేమో చెడ్డవాడులాగా ఊహించుకున్నాను, చెడ్డవాడిని మంచివాడు అనుకొని నా జీవితాన్ని బలి చేసుకున్నాను, నా వీడియోని సోషల్ మీడియాలో పెడితే నేను చావడం తప్ప ఏమీ చెయ్యలేదో వదిన అని అంటూ ఉంటే అప్పుడే ఇక పద్మావతి అయితే ఏడుస్తూ ఉంటుంది. నీ ప్రాణాలకి నా ప్రాణాలని అడ్డేస్తానని మీ నాన్నగారికి మాట ఇచ్చాను, వాడు నీ వీడియోని అడ్డు పెట్టుకొని నన్ను కూడా వాడు లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు, ఇది తెలియని మీ అన్నయ్య నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని పద్మావతి అయితే దివ్యని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు ఇక మురళి అయితే దివ్యతో మాట్లాడాలని వస్తే దివ్య మురళి చెంప పగలగొడుతుంది. మురళి చెంప పగలగొట్టేసరికి అప్పుడే మురళి అంటూ ఉంటాడు, చూడు, నేను అడిగినప్పుడు, నేను రమ్మన్నప్పుడల్లా నువ్వు నా దగ్గరికి రావాలి, లేకపోతే నీ వీడియోని సోషల్ మీడియాలో పెడతాను అని అంటూ ఉంటాడు మురళి అయితే. అప్పుడే ఇక దివ్య అయితే వీడు నేను ఒక్కసారి వెళ్తే ప్రతిసారి వీడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు, నా వల్ల పద్మావతి వదిన అన్నయ్య కూడా విడిపోతున్నారు, లేదు అన్నయ్య పద్మావతి వదిన ఇద్దరు కూడా కలిసి ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు ఉండకూడదంటే నేను ఈ లోకంలో ఉండకూడదు,
కానీ నేను చనిపోయే ముందు అన్నయ్యకి నిజం తెలియాలి, వదిన ఏ తప్పు చేయలేదని అన్నయ్య తెలుసుకోవాలి అని అంటూ దివ్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక దివ్య విక్కీకి ఫోన్ చేస్తుంది. అన్నయ్య నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నా కోసం ఒక్కసారి నేను చెప్పిన ప్లేస్కి రా అన్నయ్య అని అంటూ దివ్య అయితే ఫోన్ చేస్తుంది విక్కీకి. ఎప్పుడు కూడా అన్నయ్య అని ప్రేమగా పిలవని దివ్య ఈ రోజేంటి ప్రేమగా అన్నయ్య అని పిలిచింది, ఏమై ఉంటుంది అని విక్కీ అయితే కంగారు పడుతూ దివ్య చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక విక్కీ అయితే ఏంటి దివ్య ఏం జరిగింది అని అంటూ ఉంటే దివ్య విక్కీని పట్టుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉన్న దివ్యని చూసి ఏం జరిగిందమ్మా, నీకే కష్టం వచ్చినా ఈ అన్నయ్యతో చెప్పుకో, ఈ అన్నయ్య తీరుస్తాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక దివ్య అయితే మురళి తన వీడియోని ఆ రోజు పద్మావతి పుట్టినరోజు నాడు వీడియోని తీశాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక విక్కీ షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు అమ్మా అని అనగానే అవునన్నయ్య, ఆ రోజు వాడు నేను తాగిన మత్తులో ఉన్నప్పుడు మత్తు మందు కూడా వాడే కలిపాడు. తాగిన మత్తులో ఉన్న నన్ను వాడు వీడియో తీసి వదిన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఒకవేళ వదిన వాడు చెప్పినట్టు చెయ్యకపోతే వదిన్ని బెదిరిస్తూ నా వీడియోని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు. ఎక్కడ నా పరువు పోయి నేను ప్రాణం మీదకి తెచ్చుకుంటానని వదిన నువ్వు తప్పు అనుకున్నా సరే వాడు చెప్పినట్టే చేస్తుంది. కానీ వదిన్ని కూడా వాడు లొంగ తీసుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు హద్దులు దాటి ప్రవర్తించుతున్నాడు. ఈరోజు నన్ను హోటల్ రూమ్కి రమ్మన్నాడు. నేను చెప్పినప్పుడల్లా మీ ఇద్దరూ చేస్తూ ఉండాలి అని అంటూ వదిన్ని బెదిరిస్తున్నాడు. వదిన్ని నీ చేత ఆస్తి రాయించమని కూడా బెదిరిస్తున్నాడు. వదిన ఎటు చెప్పాలో ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అయిపోతుంది. అందుకే వదినికి బాధలు ఉండకూడదని, ఇక వాడితో వదినికి ఏ టెన్షన్ ఉండకూడదని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయం తీసుకునే ముందు వదిన్ని అపార్థం చేసుకుని వదినికి విడాకులు ఇస్తానన్న నీకు నిజం తెలియాలని ఈ నిజం చెప్తున్నానన్నయ్య. వదిన చాలా మంచిది. వదిన లాంటి భార్య దొరకడం నీ అదృష్టం అన్నయ్య. వదిన ఏ తప్పు చెయ్యలేదు. ఆ నీచుడు, ఆ దుర్మార్గుడు వాయు వరుసలు మర్చిపోయి వాడు వదిన్ని లొంగ తీసుకోవాలని, నన్ను కూడా నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. వాడిని ఊరికే వదిలిపెట్టకన్నయ్య అని అంటూ ఒక్కసారి కుప్పకూలిపోతుంది దివ్య. అమ్మ దివ్య ఏం జరిగిందమ్మా అని అంటూ ఉంటే నన్ను క్షమించన్నయ్య. ఆ నీచుడు నా వీడియోని మీడియా ముందు పెట్టకముందే నేను చనిపోతాను అంటూ ఇక తను కళ్ళు తిరిగి పడిపోతుంది. తర్వాత తన చేతిలో విషం బాటిల్ ఉండడంతో దివ్య ఆత్మహత్య చేసుకుందని తెలుసుకుంటాడు విక్కీ. అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి నిజం తెలుసుకున్న విక్కీ ఏం చేయబోతున్నాడు, మురళికి ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నాడు అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.